హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం చేసేది ట్రిగ్నోమెట్రిక్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నెంబర్ 12 నుంచి ఎక్సైజ్ నెంబర్ 1 అంటే 12.1లో 6th క్వశ్చన్. చూడండి పిల్లలు, మన ప్లేలిస్ట్లో మొత్తం అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఏ క్వశ్చన్ కావాలో ఆ క్వశ్చన్ చూడొచ్చు. విత్ ఇన్ 1 అవర్లో కన్ఫామ్గా మీరు 1 అవర్లో ఒక చాప్టర్ మొత్తం అనేది కంప్లీట్ చేయొచ్చు. అంటే ఇంచుమించు ఒక 14 అవర్స్లో మీరు మొత్తం మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ అయితే మనం చేసాము. ఇంకా ఏమైనా ఎక్సెస్గా ఉంటే కనుక మీరు నాకు పెట్టినట్టయితే నేను అది కూడా చేసి వీడియో అయితే పెట్టగలను. ఇప్పుడు లేట్ చేయకుండా సమ్ అయితే చేద్దాం. చూడండి, సపోజ్ యు ఆర్ షూటింగ్ ఎన్ ఏరో. సపోజ్ నువ్వు ఉన్నావు నాన్న, నువ్వు ఒక ఏరోని షూట్ చేస్తున్నావు. అది ఎక్కడి నుంచి? ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్. మీ బిల్డింగ్ పైన కూర్చున్నావు. ఓకే, మాది బిల్డింగ్ కాదు మేడం అని అనకండి ఎవరును దయచేసి. సపోజ్ ఎక్కడో ఒక మీ బిల్డింగ్ కాకపోతే నీ ఫ్రెండ్ బిల్డింగ్ మీద కూర్చున్నావు. అక్కడి నుంచి ఒక ఏరో అనేది షూట్ చేస్తున్నావు నువ్వు. అయితే అండ్ హైట్ ఆఫ్ 6 meters. హైట్ ఎంతనన్నా 6 meters. నువ్వు కూర్చున్న బిల్డింగ్ హైట్ ఎంతనన్నా 6 meters హైట్. అది నువ్వు కూర్చున్న బిల్డింగ్ హైట్ 6 meters. అయితే టు ఏ టార్గెట్ ఆన్ ది గ్రౌండ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ 60 degrees. ఇది గ్రౌండ్ నుంచి నువ్వు కూర్చున్న బిల్డింగ్ ఇక్కడ ఉన్నావు. నువ్వు ఇక్కడ బిల్డింగ్ హైట్ 6 meters. అయితే ఇక్కడికి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత ఇచ్చాడు? 60 degrees ఇచ్చాడు. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ ది ఆబ్జెక్ట్? అంటే ఇది కావాలి మనకి హైపోటెన్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనం నీకు ఆబ్జెక్ట్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉన్నది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. సో ఇది లైక్ ఏబిసి ఏమైనా తీసుకున్నాం అనుకో, హైపోటెన్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఒక సైడ్ ఇచ్చాడు, తీటా ఏమో ఎక్కడో బయట ఇచ్చాడు. మేడం అది బయట ఎలా కన్ఫర్మ్ చేస్తున్నారంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. రైట్, అర్థమైందన్న యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఇక్కడ నుంచి యాంగిల్ అది 60 degrees. బట్ మనకి ఏంటి? ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇవి రెండు హారిజెంటల్ లైన్లో ఉన్నాయి. ఇక్కడ యాంగిల్ 60 degrees అయితే ఇంటీరియర్ యాంగిల్ ఎంతనన్నా 60 degrees. గుడ్. దీన్ని యూజ్ చేస్తూ మనం ఈ హైపోటెన్యూస్, నీకు ఆబ్జెక్ట్కి మధ్య డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇప్పుడు చేద్దాం. చూడండి, రైట్, నీట్గా అయితే డ్రా చేయండి పిల్లలు. అర్థమవుతుందా? నేను అది మీకు చెప్పడం కోసం రఫ్ డయాగ్రామ్ కాబట్టి అలా గీసాను. లెట్ చూడండి, హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఏబి ఈక్వల్ టు 6 meters. ఏబి ఈక్వల్ టు 6 meters. గుడ్, బాగుంది. నెక్స్ట్ యాంగిల్ సిబిఎక్స్ అంటే దీనికి ఎక్స్. మనం హారిజెంటల్గా ఒక లైన్ తీసుకున్నాం కదా, అది ఎక్స్. యాంగిల్ ఎక్స్బిసి ఎంత? 60 degrees. కాబట్టి యాంగిల్ బీసీఏ ఎంత? 60 degrees. రైట్, అర్థమైందా? డిస్టెన్స్ బిట్వీన్ ఐ అండ్ ది ఆబ్జెక్ట్. యూ అని అడిగాడు కదా, మనం రాసినప్పుడు ఐ అనే రాయాలి, యూ అని రాయకూడదు. సపోజ్ వాడు ఇమేజిన్ చేసుకోమంటున్నారు క్వశ్చన్లో. సో ఐ అండ్ ది ఆబ్జెక్ట్, నాకు ఆబ్జెక్ట్కి మధ్య డిస్టెన్స్ ఎంత? బీసీ. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ సైన్ 60. మేడం సైన్ ఎందుకు తీసుకున్నారు? నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది హైపోటెన్యూస్ నాన్న. సో నాకు ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఉంది. అడ్జసెంట్ సైడ్ ఉంటే నేను కాస్ థీటా తీసుకునేదాన్ని. బట్ నాకు ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఉంది. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైన్ థీటా ఫార్ములా కాబట్టి నేను సైన్ థీటా తీసుకున్నాను. థీటా నాకు ఇక్కడ 60 degrees. సైన్ 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఈక్వల్ టు ఏబీ బై బీసీ. సైన్ 60 వాల్యూ ఎంత? √3/2. ఏబీ ఈక్వల్ టు 6 అండ్ ఆల్సో బీసీ ఈక్వల్ టు మనకు తెలియదు. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. √3 ఇంటూ బీసీ ఈక్వల్ టు 6 2 12. బీసీ ఈక్వల్ టు 12/√3. డినామినేటర్లో రూట్స్ ఉండొచ్చా? ఉండకూడదు. సో మనం చేసేద్దాం. మనకు రేషనలైజ్ చేయడం బాగా వచ్చేసింది కదా ఈ మధ్యన. బీసీ ఈక్వల్ టు 12/√3 ఇంటూ √3/√3. √3 ఇంటూ √3 3 అవుతుంది. 12√3/3. 3 12ని 4 times. 4√3 meters. దేర్ ఫోర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఐ అండ్ ఆబ్జెక్ట్ అంటే నాకు ఆబ్జెక్ట్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? 4√3 meters. రైట్, అర్థమైంది కదా పిల్లలు. నెక్స్ట్ వన్ చేద్దాం. చూడండి, క్వశ్చన్ చూడండి పిల్లలు. ఎన్ ఎలక్ట్రీషియన్ వాంట్స్ టు రిపేర్ ఎన్ ఎలక్ట్రికల్ కనెక్షన్ ఆన్ ఏ పోల్ ఆఫ్ హైట్ 9 meters. ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు. అతను ఒక ఎలక్ట్రిక్ పోల్ దగ్గర కొన్ని కనెక్షన్స్ని అయితే రిపేర్ చేయాలి. ఆ పోల్ ఎంత అన్నాడు? 9 meters. ఓకే, వెంటనే ఒక రఫ్ డయాగ్రామ్లో 9 meters పోల్ని డ్రా చేయండి. 9 meters. ఇది గ్రౌండ్. రైట్, పోల్ గ్రౌండ్ మీదే కదా ఉంటుంది. ఇదేమో ఎలక్ట్రిక్ పోల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడు? హీ నీడ్స్ టు రీచ్ 1.8 meters. హీ నీడ్స్ టు రీచ్ 1.8 meters అంటే 1.8 meters. ఇక్కడికి ఎక్కడో ఒక పాయింట్ ఉంది, 1.8 meter బిలో ది టాప్ ఆఫ్ ది పోల్ టు డూ రిపేర్ వర్క్. ఇక్కడ తను రిపేర్ చేయాల్సిన వర్క్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ వరకు కాదు. అంటే ఇక్కడ సపోజ్ ఇది ఏ తీసుకున్నాను అనుకో చిన్న, ఇది బి అనుకో, మధ్యలో
సి దగ్గర ఒక కనెక్టింగ్ పాయింట్ ఉంది. పోల్ పైకి వెళ్ళి ఏమి రిపేర్ చేయడు కదా ఎలక్ట్రిషియన్. పైన కూర్చొని రిపేర్ చేస్తాడా? లేదు కదా. ఆ పోల్ కనెక్షన్ ఎక్కడ ఉందో అక్కడ చేస్తాడు. సో ఇక్కడ తను చేయాల్సింది బిలో ద టాప్ ఆఫ్ ది పోల్ టు డూ రిపేర్ వర్క్. వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ది ల్యాడర్. తనకు ఇప్పుడు ఒక ల్యాడర్ కావాలి. ఇక్కడికి వెళ్ళాలంటే ఎలా ఎక్కేస్తాడు? ఏ సూపర్ మ్యాన్ లాగా చెట్టు ఇలా ఇలా ఎక్కేసినట్టు ఎక్కేయలేడు కదా. ఒక ల్యాడర్ అనేది కావాలి. విచ్ షుడ్ యూజ్ వెన్ హీ క్లైమ్స్ ఇట్ ఎట్ an యాంగిల్ ఆఫ్ 60 degrees. యాంగిల్ ఎంత అంట? ఇక్కడి నుంచి కాదు. పోల్ ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి. ఎక్కడ కూర్చున్నాడు ఎలక్ట్రీషియన్? అక్కడి నుంచి చూడాలి మనం. అంతకన్నా పెద్ద ల్యాడర్ తీసుకెళ్ళి మనం ఏం చేసుకుంటాం? ఎంత అన్నాడు యాంగిల్? 60 degrees. రైట్, 60 degrees. అయితే వాట్ విల్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ది ల్యాడర్ అండ్ ఫుట్ ఆఫ్ ది పోల్. ఓకే, ల్యాడర్ని మనం ఇక్కడి నుంచి క్రాస్గా పెట్టాము. ఎలక్ట్రీషియన్కి మనం హెల్ప్ చేద్దామని, మనం చాలా మంచి మనుషులం కదా, మనందరం కూడా హెల్ప్ చేయాలి ఎలక్ట్రీషియన్కి అన్న ఉద్దేశంతో ల్యాడర్ని మనం ఇలా పెట్టాము. అయితే ఇక్కడ నుంచి ఏబిసి వచ్చేసింది కదా, డి తీసుకుంది. ఇక్కడ నుంచి ఫుట్ ఆఫ్ ది పోల్, ఈ పోల్ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంతో మనం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నాకు ఏం కావాలి? అడ్జసెంట్ సైడ్ కావాలి. నా దగ్గర ఏముంది? ఆపోజిట్ సైడ్ ఉంది. అండ్ అలానే తీటా ఉంది. మనకి ఇంకా ఇన్ని తెలిసాక ఇంకా ఆగుతామా సమ్ము? చాలా అంటే చాలా ఫాస్ట్గా చేసేద్దాం రండి. ఓకే, నీట్గా డయాగ్రామ్ డ్రా చేసుకొని చిన్న. ఏబి ఈజ్ ఏ పోల్ అండ్ సి ఈజ్ ద కనెక్టింగ్ పాయింట్. అంటే తను ఎక్కడైతే రిపేర్ చేయాలో ఆ పాయింట్ సి. సో ఇది మొత్తం 9 meters. ఈ కొంచెం 1.8 అంటే ఇది ఎంత అవుతుంది? 9 minus 1.8. రైట్, అంతే కదా. చూడండి ఇక్కడ ఏబి ఈక్వల్ టు 9 meters, బీసీ ఈక్వల్ టు 1.8. లెట్ ఏసీ ఈక్వల్ టు ఏబి మైనస్ బీసీ ఈక్వల్ టు 7.2 meters. అండ్ ఆల్సో ల్యాడర్ ఎంత? యాంగిల్ 60 degrees. ఓకే, లెంత్ ఆఫ్ ది పోల్ ఏబి ఈక్వల్ టు 9, బీసీ ఈక్వల్ టు 1.8, ఏసీ ఈక్వల్ టు 7.2 meters. లెంత్ ఆఫ్ ది పోల్ మొత్తం డిస్కస్ చేసేసాము. 1, 2, 3 పాయింట్ల గురించి అయిపోయింది. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ యాంగిల్ డి ఈక్వల్ టు 60 degrees. ఇన్ ట్రయాంగిల్ ఏడిసి సైన్ 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ ఉంది, యాంగిల్ ఉంది. ఇంక నేను చేసేది ఏముంది? సైన్ థీటా తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర ఇది లేదు, ఇది లేదు, ఉన్నది ఇది ఒకటి. సైన్ థీటా తీసుకున్నాను. ఆపోజిట్ ఉంది, హైపోటెన్యూస్ అన్న ఫైండ్ అవుట్ చేద్దామని. సైన్ 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఈక్వల్ టు ఏసీ బై సిడి ఈక్వల్ టు సైన్ 60 ఎంత పిల్లలు చెప్పాలి ఫాస్ట్గా? √3/2 ఈక్వల్ టు ఏసీ ఈక్వల్ టు 7.2 బై సిడి. నెక్స్ట్ చూడండి పిల్లలు ఒకసారి. √3 ఇంటూ సిడి ఈక్వల్ టు 7.2 ఇంటూ 2. సిడి ఈక్వల్ టు 7.2 ఇంటూ 2 బై √3. ఈ 2ని దీంతో మల్టిప్లై చేయండి. డెసిమల్స్ ఉన్నప్పుడు మల్టిప్లై చేయడం వచ్చా పిల్లలు? డెసిమల్స్ పక్కన పెట్టేసి మల్టిప్లై చేసేయడమే. 2 2s are 4, 7 2s are 14. మరి ఇప్పుడు డెసిమల్ ఎక్కడ పెట్టాలి? ఇక్కడ ఒక పాయింట్ తర్వాత డెసిమల్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి చూడాలి, ఇటు నుంచి చూడకంటే 14.4 బై √3. సిడి వాల్యూ వచ్చింది. కానీ డినామినేటర్లో √3 ఉంది. రేషనలైజ్ చేసేద్దాం. 14.4 ఇంటూ √3 బై √3 ఇంటూ √3. రైట్, మల్టిప్లై అండ్ డివైడ్ విత్ √3 చేశాను. √3 ఇంటూ √3 3. ఆ √3 అలానే ఉంది. 314ని ఇప్పుడు కూడా అంతే సేమ్. డెసిమల్ తీసేసి సమ్ చేసేసి మళ్ళీ డెసిమల్ పెట్టేద్దాం. 314ని 12ని 4 times. ఇంక ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. 24ని 8 times. రైట్, అంటే పాయింట్ ఎక్కడ ఉంది? ఒక దాని తర్వాత ఉంది కదా. సో ఇట్స్ 4.8 ఇంటూ √3. ఓకే, సిడి ఈక్వల్ టు √3కి ఒక వాల్యూ చెప్పాను పిల్లలు. ఏంటో చెప్పాలి. నేను వాల్యూని క్లోజ్ చేశాను. √3 వాల్యూ ఎంత ఇచ్చాను? గత 3 సమ్మల నుంచి నేను మీకు √3 వాల్యూ చెప్తూనే ఉన్నాను. చెప్పండి ఎంత? √3 ఈక్వల్ టు 1.732. √3 వాల్యూ ఎంత పిల్లలు? 1.732. √3 వాల్యూని రాసుకోండి. ఇక్కడ ఒక డెసిమల్ ఉంది, ఇక్కడ డెసిమల్ ఉంది. అయినా సరే డెసిమల్స్ పక్కన పెట్టి మల్టిప్లికేషన్ అనేది చేయండి. 48 ఇంటూ 1732. ఇలా కాదు, ఇలా చేద్దాం, కొంచెం ఈజీగా ఉంటుంది. 8 2s are 16, 8 3s are 8 plus 2 10, 10 plus 1 11, 10 13 7 8. ఓకే, డెసిమల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ 1 2 3, ఇక్కడ ఒకటి 4, ఇక్కడ నుంచి 1 2 3 4, ఇక్కడ పాయింట్ పెట్టాలి. రైట్, అర్థమైందా? ఇది ఎంత వాల్యూ? 8.3136 meters. రైట్, అర్థమైంది కదా పిల్లలు. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏడిసి. ఇదేంటి ఇందాక ఒక ట్రయాంగిల్సే చేసాం కదా ఇప్పటివరకు చేసిన అన్ని సమ్మలు. ఈసారి రెండోసారి ట్రయాంగిల్ ఎందుకు తీసుకుంటున్నాం? ఓకే, డౌట్ వస్తుంది కదా. కానీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మనకి ఏడి ఎంతో కావాలి.
మనకి ఇక్కడ వచ్చింది వాల్యూ ఏంటి, సిడి వాల్యూ వచ్చింది. అంటే మనకి హైపోటెన్యూస్ వచ్చింది, బట్ ఏడి కదా మనకు కావాలి. సో మనం ఏడి కోసం ఏం చేస్తాం, ఇప్పుడు తీటా తీసుకుని tan θ చేద్దాం. అదేదో ముందు ఇదే చేయొచ్చు కదా, డైరెక్ట్గా ఇది ఒకటి చేసేస్తే అయిపోతుంది కదా. కానీ మనల్ని క్వశ్చన్లో ఏమడిగాడు, ల్యాడర్ హై ఎంత కావాలి, విచ్ షుడ్ బి ల్యాడర్, ద లెంత్ ఆఫ్ ది ల్యాడర్ కావాలి మనకి. సో ఇక్కడ ఈ సిడి అంటే ఏంటి, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది లెంత్ ఆఫ్ ది ల్యాడర్, రైట్. ఓకే, లెంత్ ఆఫ్ ది ల్యాడర్ చేసేస్తాం. ఇప్పుడు ల్యాడర్కి పోల్కి మధ్య డిస్టెన్స్ చేయాలి. సో అందుకని మనం 2 చేస్తున్నాం, రైట్. అర్థమైంది కదా పిల్లలు. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ఏడిసి tan 60. ఇప్పుడు tan ఎందుకు తీసుకున్నారు, నాకు కావాల్సింది అడ్జసెంట్ సైడ్. సో ఐ విల్ చూస్ tan θ ఆర్ cot θ కూడా తీసుకుని చేయొచ్చు మనం. ఎందుకంటే cot θకి ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది. tan θకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan 60 ఈక్వల్ టు ఏసీ బై ఏడి. tan 60 వాల్యూ √3. ఏసీ ఎంతనన్నా 7.2 బై ఏడి. √3 ఇంటూ ఏడి ఈక్వల్ టు 7.2. ఏడి ఈక్వల్ టు 7.2 బై √3. √3ని రేషనలైజ్ చేసేద్దాం. అప్పుడు ఏమొస్తుంది మనకి, √3 ఇంటూ 2.4. ఎలా వచ్చింది, √3ని రేషనలైజ్ చేస్తే డినామినేటర్లో 3 వస్తుంది. 372ని 24 టైమ్స్, ఒక డెసిమల్ 2.4 ఇంటూ 3. √3 వాల్యూ 1.732 చెప్పేయాలి ఫాస్ట్గా ఈ పాటికి. 2.4 ఇంటూ 1.73. దీన్ని మల్టిప్లికేషన్ చేయండి. చేస్తారా, నేను మళ్ళీ ఇక్కడ చేసి చూపించిన, చేస్తారు కదా మీరు చేసి నాకు కామెంట్ చేయండి ఎంత వచ్చిందో. ఏడి ఈక్వల్ టు 4.1568 మీటర్స్, రైట్. పిల్లలు మీకు అర్థమైంది కదా. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్ పిల్లలు మరి.